వచ్చేసారా మా బతుకమ్మ ముచ్చట్లు చూడడానికి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఖుషి మామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా సద్దుల బతుకమ్మ సంగతులు ఏంటో చూసేద్దాం. సో మేమైతే ఫస్ట్ బతుకమ్మను రెడీ చేయడానికంటే ముందే దేవుడి దగ్గర గౌరమ్మను ఉంచుతాము. గౌరమ్మ చుట్టూ పూలు కూడా పెడతాము. సో మేము దేవుడికి ప్రసాదంగా సద్ద ముద్దలు చేసాము, అలాగే నైవేద్యం కూడా చేసాము. మనకు కనుక ఓపిక ఉన్నట్లయితే 5 రకాలు 9 రకాల నైవేద్యాలని దేవుడికి పెట్టొచ్చు. మా అత్తమ్మ ప్రతి సంవత్సరం సద్ద ముద్దలు అయితే ఖచ్చితంగా చేస్తుంది. మనం బతుకమ్మను స్టార్ట్ చేయడానికంటే ముందే ఫస్ట్ ప్లేట్లో కుంకుమ పసుపును చల్లి ఆ తర్వాతనే బతుకమ్మను స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మేమైతే పేపర్ అంటనే తీసుకున్నాము. ఇంతకుముందు అయితే ప్లేట్లో పెట్టేది, ఇప్పుడు పేపర్ అంట తీసుకున్నాము. బట్ అట్లీస్ట్ మనమైతే పేపర్ అయినా యూజ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ థర్మకోల్. ఎందుకంటే నేను రీసెంట్ డేస్లో తెలుసుకున్నది ఏంటంటే, మనం బతుకమ్మను చేయడానికి ఒక రీజన్ ఉంది, లైక్ సైంటిఫిక్ రీజన్. ఏంటంటే మనం బతుకమ్మను వాటర్లో వేసినప్పుడు ఈ పూలు మొత్తం కూడా వాటర్ని ప్యూరిఫై చేస్తాయంట. సో మనం పేపర్ వేస్తే ఏం కాదు, అది రీసైకిల్ కదా, ఏం అవ్వదు. బట్ ఈ థర్మోకోల్స్ ఇవన్నీ కూడా ఇంకా వాటర్ని పొల్యూట్ చేస్తాయి, కానీ డెఫినెట్గా అయితే ప్యూరిఫై చేయవు కదా. సో దట్ మీరు డెఫినెట్గా బతుకమ్మని చేసేటప్పుడు ఐదర్ పేపర్ అయినా యూస్ చేయండి, పేపర్ ప్లేట్స్ అయినా యూస్ చేయండి, కానీ థర్మోకోల్స్ ఇవి మాత్రం యూస్ చేయడం మాత్రం మంచిది కాదు నా ఒపీనియన్ ప్రకారం. సో ఇంకా లేట్ చేయకుండా బతుకమ్మని చూస్తున్నారు కదా. మా అత్తయ్య అయితే ఫస్ట్ అన్ని బతుకమ్మకు కోసం ఫస్ట్ బంతిపూలు అన్నీ కుచ్చిపెట్టింది. ఆ తర్వాతనే ఇంకా బతుకమ్మను ఓ ప్లేట్లో ఇట్లా పేర్చేస్తుంది అనమాట. అయితే ఈసారి చాలా తక్కువ పూలు దొరికాయండి బతుకమ్మ కోసం. అయితే ప్రీవియస్గా అంటే నా చిన్నప్పుడు నాకు గుర్తున్న వరకు అయితే ఫస్ట్ బతుకమ్మ అంటే ఎర్లీ మార్నింగ్ లేచి పొలం దగ్గరికి మా మమ్మీ అందరు బస్తాలు వేసుకొని పోయేవాళ్ళు. ఆ బస్తాలో తంగేడు పూలు, ఇంకా మందార పూలు, జిల్లేడు పూలు, బంతి పూలు, గన్నేరు పూలు, ఇంకా చాలా రకాల పూలు ఉండేది. అసలు ఈ పూలు కూడా ఇప్పుడు గుర్తొస్తలే. వయ్యారి బొమ్మ పూలు అని ఉండేవి. ఆ వయ్యారి బొమ్మ పూలకు రంగులు అద్ది వాటిని పెట్టేవాళ్ళం. సో ఇప్పుడైతే అసలు ఎక్కువగా పూలు అయితే ఏం దొరకట్లేదు. సో ఇంకేముంది, బతుకమ్మ అనగానే ఫస్ట్ బంతి పూలు తెప్పించడమే కిలాలు కిలాలు, ఆ తర్వాత పేర్చడము. ఇంకా చుట్టుపక్కల మనకి ఏదో రోజ్ ఫ్లవర్స్, మందారం ఇవి దొరికితే చేయడం తప్ప ఇంకేం లేదు. ఇంకా మనం ఇక్కడ పొట్టలో పోస్తున్నాం కదా, అంటే బతుకమ్మని రెడీ చేసేటప్పుడు మధ్యలో పోస్తున్నాం కదా, దానికోసం మనం ముందుగానే ఆకును దుస్సి పెట్టాలి. సో ఈ ఆకు కూడా ఏంటంటే బరువు తక్కువగా ఉన్న ఆకునే వేయాలి, లైట్ వెయిట్. ఎందుకంటే మనం బతుకమ్మను వాటర్లో వదులుతాం కదా, వదిలినప్పుడు మన బతుకమ్మ కొంచెం వెయిట్ తక్కువ ఉంటే మంచిగా వెళ్ళిపోతుంది. అదే మీరు లోపల ఏదైనా బరువైంది పోసినారు అనుకోండి ఆకు, దానివల్ల బతుకమ్మ మనకు సైడ్కి వంగిపోతుంది, పోదు, మధ్యలోనే పడిపోతుంది. అందుకోసమే మీరు ఏదైనా బతుకమ్మని రెడీ చేసేటప్పుడు లైట్గా ఉండేలాగా చిన్న చిన్న ఆకులు ఇట్లాంటివి తీసుకొని మధ్యలో పోయండి. ఇంకా చూసిరు కదా, మా బతుకమ్మ అయితే బంతిపూలతోటి ఒక 2 స్టెప్స్ వేసింది. ఆ తర్వాత ఇప్పుడు మేము పెడుతున్నది దవనం. ఈ దవనం కూడా మేము బయట కొంచెం కొనుక్కొచ్చినాము. ఆ తర్వాత మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో తెంపుకొచ్చేసి ఇంకా దవనంని కూడా ఒక 2-3 లైన్స్కి అడ్జస్ట్ చేసేసినాం అనమాట. చూడండి, మేమైతే దవనంని కూడా ఇట్లా థ్రెడ్ తోటి బంచెస్ లాగా కట్టి ఆ తర్వాతనే బతుకమ్మ దగ్గర పెడతాము. పెట్టినప్పుడు ఏంటంటే మనకు బతుకమ్మ నీట్గా వస్తుంది, అటు ఇటు పోదు అనమాట. అండ్ నేను ఇంకా హెల్పర్ పొజిషన్లోనే ఉన్నాను. అంటే ఒక సీనియర్ డాక్టర్ సర్జరీ చేస్తుంటారు కదా, అప్పుడు ఏంటి జూనియర్ వాళ్ళు ఏంటి సర్జరీలో హెల్ప్ చేస్తారు. ఎలా నీడిల్స్ ఇవ్వడము, థ్రెడ్స్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇట్లా హెల్పర్ పొజిషనే ఉంటుందన్నమాట వాళ్ళది. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీన్ని థ్రెడ్ తోటి టై చేశాను కదా, ఇప్పుడు ఈ బంచ్ తీసుకెళ్ళి బతుకమ్మకు పెట్టేస్తాను. మా అత్తయ్య చూడండి ఇప్పుడు వెంటనే దాన్ని తీసేసి నేనే పెట్టుకుంటా అంటది. అందుకే అన్నాను స్టిల్ ఐఎమ్ ఇన్ హెల్పర్ పొజిషన్ అని. సో ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు బతుకమ్మని చేయలేదు, మా పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. సో అందుకే అన్నాను ఇంకా నేను హెల్పర్ పొజిషన్లో ఉన్నాను. మెయిన్గా ఎప్పుడైతే బతుకమ్మని అయితే చేయలేదు, ఈవెన్ చిన్న బతుకమ్మని కూడా ఎప్పుడు చేయలేదు. ఇంకా ఫ్యూచర్లో చేయాల్సి వచ్చినప్పుడు మేబీ నాకు కూడా ఈ వీడియోనే రిఫరల్గా వర్క్ అవుతుందేమో. సో అదనమాట మ్యాటర్. చూడండి, నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ మనకు బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది బంతిపూలు. మనం బతుకమ్మ అన్నప్పుడు ఒక 1 or 2 days ముందే బంతిపూలు తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటున్నాం. నా చిన్నప్పుడు అయితే బాగుండేది అనిపిస్తుంది నాకు. నా చిన్నప్పుడు అయితే ఒక 1 day బిఫోర్ ఎర్లీ మార్నింగ్, అంటే బతుకమ్మ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా పూల కోసం అందరి ఇళ్ళకి వెళ్ళి ఏమేమి పూలు ఉన్నాయని అన్నీ కలెక్ట్ చేసి తీసుకురావడం. మా అమ్మ కూడా చిన్నప్పుడైతే ఫస్ట్ డే ముందు మార్నింగ్ లేచి తంగేడు పూల కోసం వెళ్ళి తంగేడు పూలు అన్నీ తీసుకొని వచ్చేది. నేనేమో
ఊర్లో ఉన్న ఇల్లులు ఉంటాయి కదా, మన పక్కన ఇల్లులన్నింటికి వెళ్ళి ఏమేమి పూలు ఉన్నాయని ఆ పూలన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి ఆ తర్వాత బతుకమ్మ చేసేది. నాకైతే ఇప్పుడు ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది, ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగున్నాయి అనిపిస్తుంది కదా, అంతే ఇంకా. సో ఇంకా చూడండి, దవనంతో మేమైతే ఒక 2-3 లైన్స్ వరకు పెడదామని డిసైడ్ అయిపోయినాము. ఎందుకంటే మనకు దవనం వెయిట్ తక్కువ ఉంటుంది కదా, మళ్ళీ మనం దీని మీదంగా కొంచెం బంతిపూలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అణిగిపోతుంది. సో అందుకోసమే అట్లీస్ట్ ఒక 2-3 లైన్స్ మనం దవనంతో కవర్ చేసినట్లయితే కొంచెం అణిగినా సరే మనకి ఇంకొంచెం ఆ గ్రీన్ లేయర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మేము ఫస్ట్ 2 లేయర్సే దవనం పెట్టి ఆ తర్వాత మళ్ళీ బతుకమ్మను ఇట్లా మాలలా కుచ్చిపెట్టినాం. బట్ అది అణిగిపోతుంది, అందుకే మళ్ళీ బంతిపూలన్నీ తీసేసి మళ్ళీ దవనమే పెట్టినాము. ఇంకొక లైన్ కూడా దవనంతో పెట్టిన తర్వాత బంతిపూలు మళ్ళీ పైనంగా పెట్టేసినాం అనమాట. సో అప్పుడు మనకు ఆ దవనం లేయర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, కింద ఆరెంజ్ కలర్ బంతిపూలు వచ్చింది, ఆ తర్వాత మధ్యలో దవనం, దెన్ మళ్ళీ పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేసినాయి. సో ఇంకా ఓవరాల్గా అయితే ఇక్కడ చూస్తే మోస్ట్లీ మనకు బంతిపూలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా మనకి ఇప్పుడు అవే కదా ఎక్కువ దొరికాయి అదనమాట. ఇంకా ఈ బతుకమ్మ ప్రాసెస్ అంతా కూడా మా అత్తయ్యే పేరు చేస్తుంది. ఇంకా నేనైతే చెప్పాను కదా హెల్పర్ పొజిషన్లో ఉన్నా అని. ఇంకా చిన్నగా ఇంట్లోనే ఉన్నా, మాకు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కలెక్ట్ చేయడం కోసం వెళ్ళాను. సో ఇంకా అందులోనూ మా ఖుషి పాపకు కూడా ఆ రోజు బాగా జ్వరం వచ్చి ఉండే, తను అసలు నన్ను ఎక్కడ వైపు మెసలునియకుండా ఉంటుండే. ఇంకా ఆమెను ఎత్తుకొని నేను కొంచెం చిన్నగా చేతి కింద హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు మా అత్తయ్య పెట్టింది కదా, ఆ ఫ్లవర్స్ పేరు వచ్చేసి 100 వరాల పూల 1000 వరాల పూలు సంథింగ్ ఏదో చెప్పింది, నేను కొంచెం మర్చిపోయాను. బట్ ఈ రెండింట్లో ఏదో ఒక పేరు అయితే అయి ఉంటుంది. ఇవి కూడా మా ఇంట్లోనే ఉన్నాయి, 100 వరాల పూలు. సో ఇవి కూడా పెట్టడం వల్ల మంచిగా బతుకమ్మ అయితే మంచిగా హైలైట్ అయింది. ఏదేమైనా రెడ్ కలర్ మీదకి వేరే ఏ కలర్ పనికి రాదంటారు కదా, సో రెడ్ అంటే ఆ లెవెలే వేరే అసలు. సో రెడ్ తోటి ఆటోమేటిక్గా మనకు బతుకమ్మ లుక్కే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా సో మళ్ళీ మేము ఉన్నదే మళ్ళీ బంతిపూలు పెట్టేసినాం, మళ్ళీ దెన్ యాజ్ యూజువల్ మళ్ళీ 100 వరాల పూలు పెట్టేసినాము. ఇంకా చూడండి, మా ఖుషి పాప ఒక దగ్గర కూర్చోవట్లేదు, ఒక దగ్గర నిలబడట్లేదు, ఓన్లీ నా దగ్గర మాత్రమే ఉంటా అని గొడవ చేస్తుంది. మా చిన్ను కూడా వాళ్ళ నాన్నకి బతుకమ్మ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా వాడే తీసుకొచ్చిండు, ఇంట్లో ఉన్న వాటన్నింటిని ఒక దగ్గరికి గ్యాదర్ చేసిండు. సో ఇంకా అట్లా మా అత్తయ్య అయితే కూర్చొని మంచిగా బతుకమ్మ పేరు చేస్తుంది. ఇంకా ఓవరాల్గా మాకు ఒకటే ఇంటెన్షన్ ఉండే, కొంచెం ఎంత చేసినా సరే కొంచెం బతుకమ్మని మనం హైట్ పెంచాలి అని. సో ఇంకా అట్లా మా దగ్గర ఉన్న పూలతోటే బంతిపూలు ప్లస్ జిల్లేడు పూలు అండ్ దవనము, 100 వరాల చెట్టు పూలు అండ్ ఇంకా రోజ్ ఫ్లవర్స్, వీటితోటి ఇంకా మాకైనంత వరకు అయితే ఈ బతుకమ్మను మంచిగానే చేసినాము. ఇంకా ఫైనల్గా అయితే లుక్ అయితే మంచిగా వచ్చింది. ఇంకా మా ఇంట్లో జిల్లేడు పూలు ఉన్నాయన్నాం కదా, ఆ జిల్లేడు పూలు కూడా కొన్ని పెట్టేసినాము. ఇంకా రోజ్ ఫ్లవర్స్ తోటి కూడా కంప్లీట్ చేసేసినాం బతుకమ్మను. సో ఇంకా ఫైనల్గా బతుకమ్మ ముద్దుగా ముస్తాబైపోయింది. ఆ మధ్యలో ప్లేస్ ఉంది కదా, అందులో మీకు ఇంతకుముందు చూపించాను కదా దేవుని దగ్గర ఉంచిన గౌరమ్మ అని, ఆ గౌరమ్మను మనం అక్కడ మధ్యలో పెట్టేసేయాలి. ప్లేస్ ఉన్న దగ్గర మధ్యలో గౌరమ్మను పెట్టి కొంచెం క్లాత్లో మనం ఒక చిన్న క్లాత్ తీసుకుని అందులో కొన్ని బియ్యం పోసి గౌరమ్మ దగ్గర ఉంచాలి. బతుకమ్మను మనం అంటాం కదా ఆడపిల్ల అని, సో బతుకమ్మను మనం సద్దుల బతుకమ్మ రోజు సాగనంపేటప్పుడు వడి బియ్యం పోసి పంపాలి అని అంటారు. సో ఇంకా అందుకోసమే మనం మధ్యలో గౌరమ్మ నుంచి గౌరమ్మ దగ్గర కొన్ని క్లాత్లో బియ్యం పోసి వాటిని వడి బియ్యం అంటారు, ఆ బియ్యాన్ని కూడా మధ్యలో పెట్టి అప్పుడు బతుకమ్మను పంపించాలి. ఇంకా ఇంతకుముందు మనం చేసాం కదా సద్ద ముద్దలు, వాటిని కూడా దేవుడి దగ్గర వచ్చిన వాళ్ళకు ప్రసాదంగా పంచిపెట్టాలి. ఇంతకుముందు అయితే ఆ ప్రసాదాలు అందరికీ ఒకరికొకరు పంచుకునేవాళ్ళు, అట్లా తీసుకునేటప్పుడు పుచ్చుకుంటున్నమ్మా ఇచ్చుకుంటున్నమ్మా అని అనేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు అనట్లేదు. ఇంకా చూడండి, మనం తర్వాత థ్రెడ్స్ తోటి ఇట్లా బతుకమ్మకు మనం సైడ్ ఉన్నాయి కదా థ్రెడ్స్, వాటితోటి నాట్ చేసేసేయాలి. అప్పుడు మంచిగా మనకు అక్కడికి సైడ్కి పోకుండా ఉంటుంది బతుకమ్మ. సో ఫైనల్గా మన బతుకమ్మ రెడీ అయిపోయింది. బతుకమ్మ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫైనల్గా బతుకమ్మ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. మేమైతే బతుకమ్మ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం.
నేను ఖుషి ఫాస్ట్గా రెడీ అయిపోయినాయి. ఇంకా బతుకమ్మ దగ్గరికి వెళ్ళడమే బ్యాలెన్స్ ఉంది. అండ్ మనం చేసిన బతుకమ్మల్ని దేవుడి దగ్గర ఉంచి దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత బతుకమ్మలను తీసుకోవాలి. మా అత్తయ్య పెద్ద బతుకమ్మను, నేను చిన్న బతుకమ్మను పట్టుకున్నాం. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫైనల్గా మా బతుకమ్మని ఇట్లా బతుకమ్మ పాటలతోటి కోలాటాలతోటి మంచిగా సాగనంపినాము. ఇవన్నమాట మా బతుకమ్మ ముచ్చట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.